హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విధాత్రి ఫుడ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వచ్చేయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు పెరుగు, కసూరి మేతి కొంచెం తీసుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని 1 కప్పు బాస్మతి రైస్, 1 కప్పు మనం డైలీ యూస్ చేసే నార్మల్ రైస్ తీసుకోవాలి. నేను ఇలా తీసుకుంటున్నాను. మీరు నార్మల్గా 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు 2 కప్పులకి 4.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. అప్పుడు రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది, బాగా స్మూత్గా అండ్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అంటే నెయ్యి అన్నమాట, టేస్ట్ని ఇస్తుంది కాబట్టి నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఆనియన్స్ బాగా ఎంత ఏగుతున్నాయో. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేశాను ఫ్రెండ్స్. మీరు ఇన్స్టెంట్గా బయట తిరిగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తెచ్చుకొని వేయించుకోవచ్చు, కానీ ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు కదా ఫ్రెండ్స్, అందుకే ఇంట్లో చేసి వేస్తాను నేను ఎప్పుడైనా. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసి దానికి సంబంధించిన మసాలాలన్నీ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అన్నీ బాగా వేగాలి ఫ్రెండ్స్, అన్నీ వేగితేనే బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు టమాటా తీసుకొని మనం తరిగి పెట్టుకున్న టమోటా తీసుకొని టమోటా వేసి, నేను వన్ టమోటా తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత టమోటా తీసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని, నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కర్డ్ తీసుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి, ఎందుకంటే కర్డ్ కొంచెం విరిగిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి వేయించితే. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా 1 కప్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత రైస్ తీసుకొని, మనం ఆల్రెడీ రైస్లోనే వాటర్ వేసేసాం కాబట్టి కొలత వాటర్తో సహా మొత్తం రైస్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం రైస్ వేసాం కాబట్టి వాటర్లో కలబెట్టుకొని మొత్తం కలిసేటట్టు కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత పుదీనా కుప్పెడు తీసుకున్నానండి. కుప్పెడు పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ వచ్చేటట్టు వేసుకోవాలండి. బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 2 స్పూన్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు తగినంత తీసుకోండి, మీ రైస్కి సరిపడంత తీసుకోండి. వేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి.
మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వదిలేసినామంటే అప్పుడు అది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మూత తెరిచి చూద్దాము. చూడండి ఎలా ఉడుకుతుందో. ఉడికేటప్పుడు అలా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత మూసి వదిలేయాలి. 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మూత తెరిచి చూద్దాం. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా పొడి పొడిగా రావాలి. మనం వేడి వేడి బగారా రైస్ రెడీ.